ప్రభువును లోకరక్షకుడునటువంటి యేసుక్రీస్తు నామమున మీకు అందరికి శుభములు, వందనములు. ఈరోజు పాఠాంశం గలతి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ఆత్మఫలముల గురించి చదువుతూ లేఖనాలను పరిశీలన చేస్తూ ధ్యానిద్దాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ 9 ఫలాలు ఉన్నాయి. ఈ ఫలాలలో వెళ్ళకముందు నేను రిలేటెడ్గా చెప్పినటువంటి మెసేజ్, ఆత్మలో దీనత్వం కలిగి ధన్యులైన వారు పరలోక రాజ్యం వారిదని చెప్పినప్పుడు ఆత్మ శరీరము ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పినటువంటి మెసేజ్లో కోడ్ చేస్తూ ఈ మెసేజ్ని మీకు చెప్తున్నాను. గలతి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఏముంటుందంటే, నేను చెప్పినది ఏమనగా, అంటే నేను చెప్తున్నది కాదు, అపోస్తలుడైన పౌలు గలతీలో సంఘానికి రాస్తూ చెప్తున్న మాట, ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అంటే ప్రతి మనిషికి శరీరేచ్ఛలు ఉన్నాయి, అందుకే చెప్తున్నాడు ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయని నేను చెప్పాను కదా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని మీకు ముందు మెసేజ్లో నేను చెప్పాను. ఇదిగో ఇక్కడ కోట్ చేస్తున్నాను. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి గనక మీరు ఏవి నిశ్చయించుతారో, అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారో శరీరానుసారంగా ఆలోచిస్తూ వాటిని చెయ్యకుందురు, వాటిని చేయకుండా ఉండాలి. ఇంపార్టెంట్ అయిన మెసేజ్, ఒక వచనం ఇక్కడ ఉంది, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కదా. అంటే శరీరేచ్ఛలను మనం నెరవేరిస్తే ధర్మశాస్త్రానికి మనం బాధ్యులము. అందుకే ఆత్మానుసారంగా నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి కదా. అవేవనగా 19 ఉన్నాయి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు. అయితే సాతాను మన శరీరాన్ని వాడుకొని గెలిపించుకోవడానికి ఒకవేళ ఇవన్నీ బాణాలుగా ప్రయోగించవచ్చు, కానీ వాటిని ఎదుర్కోవాలంటే మనము ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారమైన ఫలాలు ఏంటంటే చెప్తున్నాను చూడండి. పోయిన మెసేజ్లో చెప్పాను కదా, ధన్యులు, ధన్యతలు. ఆత్మానుసారమైనది ఆత్మకు ప్రేమ, దుఃఖపడువారు, సంతోషపడువారు, సాత్వికులు, సమాధానం చేసేవాళ్ళు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, దీర్ఘశాంతం గలవారు, కనికరము గలవారు, దయాళుత్వం గలవారు, హృదయశుద్ధి గలవారు, మంచితనం వారు, సమాధాన పడువారు, విశ్వాసము గలవారు, నీతి నిమిత్తము సాత్వికము గలవారు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినంటే నిందించేటప్పుడు కూడా ఆశ నిగ్రహంతో ఉండాలి. ఆ ధన్యతలు 9 ఎలా ఉన్నాయో ఆత్మఫలాలు కూడా 9 అలాగనే ఉన్నాయి. ఒకసారి మీరు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, ఈ 9కి 9 యాడ్ చేసి ఒకసారి చదవండి, చక్కటి ప్రయోజనం కలుగుతుంది. మనకి చాలా మంచి మెసేజ్ తెలుస్తుంది. అలానే ఆ కంటిన్యూనేషనే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆత్మఫలము ప్రేమ అయితే, సాతాను ఫలం ఏంటంటే ద్వేషము, సంతోషము, దుఃఖము. దేవుడు ఆత్మఫలాన్ని ప్రేమ అంటే వాడేమో ద్వేషము, కామంతో చూస్తున్నాడు. సంతోషము అని చెప్తుంటే దుఃఖము, నిరాశ అంటున్నాడు. సమాధానం అని చెప్తుంటే కలహము, అశాంతి అని తలపెడుతున్నాడు. దీర్ఘశాంతము, సహనం అని చెబుతుంటే సాతాను శోధనలో అసహనము, కోపము అని అంటున్నాడు. దయాళుత్వము అంటే దేవుని తత్వము, వాడేమో క్రూరత్వము, కఠినత్వము, సాతాను చేత పీడించడము. మంచితనము, దుష్టునిదేమో చెడుతనము, దుష్టత్వము. విశ్వాసము, అవిశ్వాసము, నమ్మక ద్రోహము. సాత్వికము, వినయం. అహంకారము, గర్వము, సాతాని యొక్క అస్త్రము. ఆశా నిగ్రహము, సాతాని యొక్క ప్రయోగము. ఆత్మనిగ్రహము, ఈ ఆత్మనిగ్రహం లేకుండానే
స్వేచ్ఛాచరణ నియంత్రణలేమి. చూడండి, ఒకదానికొకటి వ్యతిరేకంగా 9 ఫలాలకు వాడు ఎన్నో ఫలాలు ఎక్కిపెట్టి మనల్ని ఫలింపజేయకుండా చూస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మనము ఈ ఫలాలను ఆత్మచేత మనము ఫలించాలి. అందుకే ఆత్మానుసారంగా నడుచుకోండి అని పౌలు గారు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. నేడు వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ ఒక విజ్ఞప్తి, హృదయపూర్వక మనవి. ఈ ఆత్మఫలాలు 9 మనం ఫలించాలని, ప్రభులో ఫలభరితమైన జీవితం జీవించాలని, ప్రతిరోజు ప్రార్థన భక్తి జీవితాన్ని మనం పెంపొందించుకోవాలని ప్రభు చేత మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ 9 ఫలాలు మనలో ఫలింపజేయనుగాక. మనం ఎప్పుడైతే దేవునికి మన హృదయాన్ని ఇస్తామో అప్పుడే దేవుడు మన హృదయంలో ఉంటాడు. దేవునిలో మనం చూస్తాం ఈ ఫలాలన్నీ. ఆయన ఎవరి చేత ప్రేమించబడలేదు అనేది కాదు, అందరి చేత ప్రేమించబడ్డాడు. సంతోషం, సమాధానం ఆయనలో చూస్తాం, దీర్ఘశాంతం ఆయనలో చూస్తాం, దయాళత్వం ఆయనలో చూస్తాం, మంచితనం ఆయనలో చూస్తాం, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం, ఇట్టి వాటికి విరోధమైనది ఏదీ లేదని చెప్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని వారలారా, మనము కూడా వీటిని ధరించుకుందాం, మన హృదయంలో ఫలింపజేసుకుందాం. ఫలిస్తేనే పరలోకం, ఫలించలేకపోతే నరకానికి నిత్యాగ్ని దండనానికి మనము పాత్రులమవుతాం. అలా కాకుండా ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ, కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో దాచి ఫలింపజేయునుగాక. ఆమేన్.